కర్నూలు దేవరగట్టుపై దసరా రోజు బన్నీ ఉత్సవంలో పాల్గొనే ప్రజలు మద్యం తీసుకోరాదని అల్లూరు ఎమ్మెల్యే విరూపాక్ష విజ్ఞప్తి చేశారు. ఇక దసరా సందర్భంగా దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు పాల్గొన్నారు. ఇక అర్ధరాత్రి ఇక్కడ జరిగే బన్నీ ఉత్సవం ఆచార సాంప్రదాయమేనని, సమరం అనే మాట లేదని ఎమ్మెల్యే తెలిపారు. ఇక రైతాంగం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ గట్టు మల్లయ్యను ప్రార్థించనున్న ఎమ్మెల్యే విరూపాక్షితో మా ప్రతినిధి బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. బండి మహోత్సవం ఈరోజు అర్ధరాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారు దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇక్కడ దేవరగట్టు ప్రాంతంలో ఉన్నారు. ఏర్పాట్ల గురించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అర్ధరాత్రి బండి ఉత్సవం ప్రారంభమవుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? నేను మొన్న ఇంకా 1 వీక్ కిందే పోయినాను. ఎస్పీ గారిని కలిసినాము. అదేవిధంగా మన కొత్తగా మేడం వచ్చి ఆయన మేడం గారు చెప్పినాము. వాళ్ళు ఎందుకంటే మేడం గారి కొత్తగా కదా, మేడం ఏమనిందంటే ఎందుకు ఏదో హాస్పిటల్లో అవి ఎక్కువ అంటున్నారు అంటే, లేదు మేడం అది సాంప్రదాయబద్ధంగా వస్తుంది, ఇప్పటి నుంచి కాదు తరతరాల నుంచి వస్తుంది. ఏం అట్లా గలాట్లు చేసుకోరు, ఏం చేసుకోరు. మామూలు కట్లు అంతా స్వామిని కాపాడే కోసమే ఆ కట్లు తీసుకొని కట్లు అట్లా సపోర్ట్ ఉంటారు తప్ప ఎవరు గలాట్ చేసుకోరు, ఎవరు అట్లా అవన్నీ ఏం లేదు మేడం. మా అందరూ సాంప్రదాయబద్ధంగా చేసుకొని చేసి ఏం గలాట్లు చేయరు మేడం అంటే, ఓకే సార్ మీరు సపోర్ట్ ఉంటే బాగుంటుంది సార్ మాకు అనేది మేడం అనేది. మేడం దగ్గర ఏం లేదు మేడం. మా 3 గ్రామాలు కొత్తపేట, నేనికి ఈ 3 గ్రామాలు అందరూ సహకరించి ఆ 3 గ్రామాలలో బాగా అంతా చేసుకుంటారు. ఎవరేం రాదు అక్కడ అని చెప్పినాం మేడం గారికి. అదేవిధంగా ఎస్పీ సార్ దగ్గరికి పోయినాను. ఆయన కానీ ఇంకా ఫస్ట్ టైం ఆయనకి పోయినసారి బన్నీ వచ్చారు లేడు సారు. ఆయన కానీ అన్నాడు ఎందుకండి ఇంత చాలా గలాట్లు అదంటే, సరే ఏం కాదు సార్, అంతా ఏం మామూలు ఏదో చిన్న దెబ్బలు తగులుతుంటారు తప్ప ఏం కాదు, ప్రశాంతంగా జరుగుతుంది, అక్కడేం ఇబ్బంది లేదు సార్ అంటే, మీరు కానీ సహకరించారు సార్, మేము ఖచ్చితంగా సహకరిస్తాము. మా నాయకులకి కార్యకర్తలు అందరికీ చెప్పినాము, మనసంగా ఏదన్నా మనము సాంప్రదాయబద్ధంగా ఎట్లుండో అట్లా చేసుకోండి అనే విధంగా నేను వాళ్ళకి మేడం గారికి ఎస్పీ సార్కి చెప్పినాము. అందరికీ మన సిఐ గారికి లోకల్ ఎస్ఐ అందరికీ చెప్పినాము. దాదాపుగా కర్ణాటక, తెలంగాణ మన రాష్ట్రాలు అన్ని 3 రాష్ట్రాల నుంచి మనకు ఇక్కడ మాలమల్లేశ్వర స్వామికి ఇంత అడవిలో ఉన్నా కానీ ఇక్కడ వచ్చేస్తున్నారు, మొక్కుకొని పోతున్నారు. అంటే అంత దాదాపు చరిత్రలో ఒక విజయదశమి అంటే ఆంధ్రలో వినిపించేది మన మాలమల్లేశ్వర స్వామి. ఇక్కడే మొత్తము ఆంధ్ర రాష్ట్రం అంతా మన పక్కే, తెలంగాణ అయితేనేమి ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి ఖచ్చితంగా ఇక్కడే చూస్తుంది. మనకు పక్కలో కర్ణాటక రాష్ట్రం ఉంది. కర్ణాటక రాష్ట్రం నుంచి భార్య బళ్ళారి జిల్లా మొత్తము మనకి ఇక్కడికి మాలమల్లేశ్వర స్వామి దర్శనం చేసుకునేకి వస్తారు. మన మాలమల్లేశ్వర స్వామి రోడ్దే చెప్పిన ఆయన పర్సనల్గా రాసుకున్నాను, డైరీలో రాసుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మీరు ఎన్నిసార్లు చెప్తున్నారు, ఖచ్చితంగా రోడ్డు చేసే తీర్థం నేనున్నా కానీ ఏ విధంగా చెప్పినారు. అది కానీ శాంక్షన్ చేసినారు. అది కానీ త్వరలో కానీ ఆ రోడ్డు అవుతుంది. ఎందుకంటే ఎన్నేళ్ళ నుంచో ఉంది. నేను నాకు ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు కానీ మొక్కున్నాను స్వామికి, ఖచ్చితంగా స్వామి నేను నా హయాంలో ఖచ్చితంగా ఏం తిప్పుబడినా కానీ రోడ్డు వేయించే విధంగా నీ గవర్నమెంట్ ఉన్ని లేకున్నా ఖచ్చితంగా ఏదో ఒకటి తిప్పుబడి వేపిస్తామనే విధంగా నేను ట్రై చేస్తానే విధంగా నేను ఖచ్చితంగా కలెక్టర్ గారికి చాలా వినియోగించుకుని ఆయన కానీ సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా రోడ్డు వేపిస్తానే విధంగా చెప్పినాను. కాబట్టి ఆ రోడ్డు ఖచ్చితంగా అయిపోతున్న విధంగా నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ దేవరగట్టు దేశంలో ఎక్కడ లేని విధంగా అంగరంగ వైభవంగా బన్నీ ఉత్సవం కావచ్చు, లేదా పార్వతీ పరమేశ్వరుల జైత్రయాత్ర కావచ్చు జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక వాదన జరుగుతూ ఉంది, ఇది సమరంగా మారింది అని గవర్నమెంట్ చెప్తూ ఉంది. లేదు ఇది ఆచార సాంప్రదాయము, సంబరమే చేసుకుంటున్నామని ప్రజలు చెప్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? లేదు, అది సంప్రదాయబద్ధంగా ఆచారం ప్రకారంగా చేసుకుంటారు. కానీ అది రణరంగం అని ఎవరంటారు? రణరంగం అంటే కొట్లాడుకొని ఏం చేస్తారు? అది రణరంగం కాదు. వాళ్ళకి అలా కనపడుతుంది. ఎందుకంటే టీవీలో ఛానల్లో మీరు చూపిస్తే అన్నీ ఒకటేసారి అన్నీ మొత్తం కట్టలు కనపడేదానికి ఇలా కట్టలన్నీ కలిపేదానికి మీకు అట్లా కనపడదు తప్ప రణరంగం కానే కాదు. ఆ సాంప్రదాయబద్ధంగా మా ఆచారం ప్రకారంగా. ఎందుకంటే ఏమన్నా రణరంగం అయితే ఒక సంవత్సరం జరుగుతుంది, తర్వాత జరిగేకి ఆస్కారం లేదు. కాబట్టి రణరంగం కాదు, అది ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా చేసుకుంటారు, ఆచార ప్రకారంగా చేసుకుంటారు. అయితే ఉత్సవమూర్తులు ఏదైతే జైత్రయాత్రగా వస్తున్న క్రమంలో ఉత్సవమూర్తులను దక్కించుకోవడానికి నెరణికి తాండ, ఏదైతే కొత్తపేట, అదేవిధంగా అరికేర తాండ ఇట్లా గ్రామాలు పోటీ పడతాయి అని అంటున్నారు. ఈ పోటీపడి ఉత్సవమూర్తుల కోసం కొట్లాడే కథ ఇక్కడ ఉందా? అట్లా ఏం లేదు. మామూలు ఇప్పుడు నెనికి తాండ, కొత్తపేట ఈ 3 గ్రామాలకే హక్కు. అది అరికేరికి సంబంధం లేదు. ఈ 3 గ్రామాలే సాంప్రదాయబద్ధంగా వాళ్ళే దగ్గరుండి చేస్తున్నారు తప్ప ఎవరు దీనికి ఎవరు అడ్డం రారు, ఏం చేసే ప్రసక్తి లేదు. లక్షల మంది
కర్రలు పట్టుకొని ఇక్కడ అంతా సంబరంతో చేస్తున్న క్రమంలో కొందరు తాగి అల్లరి చేయడం వల్ల ఈ గలాట లేదా తల చేతులు రక్తగాయాలు కావడం జరుగుతూ ఉందంటున్నారు. మరి ఈ తాగడం కానీ లేదా ఈ సారా ఎలా నియంత్రిస్తారు? దీనికి ఎలాంటి చర్యలు ఉంటాయి ప్రభుత్వం నుంచి? ఇప్పుడు ఈ తాగేదంటే మనం తాగే వాళ్ళం ఎవరితో ఆపే కాదు, ఎందుకంటే మొత్తం చుట్టూ కొండలే ఎక్కడో తెచ్చుకొని తాగుతారు. అట్లా వల్ల మనం ఏం చేయాలి, వాళ్ళే తెలుసుకొని తాగే వాళ్ళు తెలుసుకొని, ఎందుకంటే భక్తి శ్రద్ధలతో ఇక్కడ రావాలంటే భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శించుకొని పోయి కావాలి. కానీ తాగే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఇదింత జైత్రయాత్ర అయిపోయినాక తాగాలని చెప్తున్నాను, కోరుకుంటాను. నా ఎమ్మెల్యే ద్వారా నేను ప్రతి ఒక్కరికి తాగేది సాంప్రదాయం పెట్టుకోకున్నట్ల మనసంగా దర్శనం చేసుకొని వాళ్ళు ఊర్లకు పోయినాక కావాల్సి తాగే విధంగా చేస్తారు. కదా కొన్ని మామూలే ఇంత లక్షల మంది వస్తుంటారు కాబట్టి కొన్ని మామూలు చిన్న జరుగుతుంటాయి, అంతే పెద్ద కాదు. చిన్న మామూలుగా చేస్తుంటారు తప్ప ఏం అట్లా అసలు చిన్నగానే పోయినసారి అయితే ఏం చిన్నగానే ఇక్కడ జరగలేదు అసలు. అట్లా నియోజకవర్గ ఎమ్మెల్యేగా అంటే మీ కాన్స్టిట్యూషన్లో ఈ పెద్ద దసరా ఉత్సవం జరుగుతూ ఉంది. మరి ఈ మాళమల్లేశ్వర స్వాములు మీ రైతాంగానికి, మీ ప్రజలకి, మీ నియోజకవర్గానికి మరి ఏ విధంగా మీరు కోరుకుంటారు, మొక్కుకుంటారు? నేను కోరుకునేది ఒకటే, ఎందుకంటే మొత్తం మాది రైతాంగమే. ఎదిగి మా కాన్షియస్లో మాకేం ఫ్యాక్టరీ లేవు, ఏం లేవు, అసలు ఏం లేదు. మేము మా రైతు సోదరులు అంతా పార్టీలకు అతీతంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, బాగా పండ్లు పండించి సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే మాది మొత్తం 6 మండలాలు రైతాంగమే. ఎక్కడ ఏమి బిజినెస్ లేవు, ఏం లేవు, ఓ ఫ్యాక్టరీ లేదు, ఏది బిజినెస్ లేదు, అసలు ఏం లేదు. ఖచ్చితంగా అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటాను నేను. థ్యాంక్ యూ అన్న. బీఆర్కే న్యూస్ తరపున విజయదశమి శుభాకాంక్షలు. ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, అంటే ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, ఈ కార్యక్రమం అనంతరం తాగండి, కానీ ఏదైతే ఈ సంబరాల్లో పాల్గొనేటప్పుడు ఈ కర్రల్లో మనము ఏదైతే జైత్రయాత్రలో వస్తున్న సందర్భంగా తాగొద్దని ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం అనుకున్నట్లు ఇక్కడ సమరం అయితే జరగట్లేదు, సంబరాలు చేస్తున్నారో ఆనవాయితీ వస్తున్న ఒక సంస్కృతి అని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, దేవరగట్టు నుంచి.